బెల్లంలో ఇది కలుపుకొని తినండి. ఖచ్చితంగా నెల రోజుల్లో 10 కేజీలు తగ్గుతారండి. వెయిట్ లాస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు బరువు తగ్గిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రెమెడీని ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఎప్పుడైనా సరే మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఫుడ్ తినకుండా మాత్రం అలా ఉండకూడదండి. హెల్తీ వేలో మనం వెయిట్ లాస్ అవ్వాలండి. ప్రోటీన్ ఫుడ్ ని తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోండి. మీకు తప్పకుండా 1 వీక్ కే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న బ్యూటీ టిప్ అయితే షేర్ చేసుకుంటానండి. కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు, అలానే కళ్ళ కింద ఉబ్బినట్టుగా ఉంటుంది, అలానే కంటి కింద ముడతల్లాగైతే ఉంటాయి కదండి, అలానే అలసట వల్ల ఐ బ్యాగ్స్ కూడా వస్తాయండి. వీటన్నిటిని తగ్గించుకోవటానికి దీనికోసం ఒక చిన్న ఐస్ ముక్క ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒక చిన్న ఐస్ ముక్కనైతే తీసుకోండి. ఇలాగా ఈ విధంగా నాప్కిన్ లో అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా ఆ ఐస్ ముక్క అనేది కింద పడిపోకుండా ఈ విధంగా పట్టేసుకొని ఇక మీ కంటి చుట్టూ పెట్టుకోండి. ఈ ఐస్ ముక్కని చూస్తున్నారు కదా, ఈ విధంగా అద్దుతూ పెట్టుకోవాలండి మీ ఐస్ రౌండ్స్ కి. కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్, అదే అండి కళ్ళ కింద నల్లటి వలయాలు, అలానే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, సో ఉబ్బినట్లుగా ఉంటుంది కదండి, చూడ్డానికి అస్సలు బాగోదు కదా. అలానే కంటి కింద ముడతల్లాగైతే వస్తాయి కదండి. ఇలాగా కళ్ళపై ఐస్ ను వాడటం వల్ల ఎరుపును మంటను తగ్గించి అలసటను పూర్తిగా తగ్గిస్తుందండి. ఐస్ క్యూబ్ ను నేరుగా కాకుండా మెత్తని ఇలాగా ఒక క్లాత్ లో చుట్టేసుకొని మీ కళ్ళపై ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలాగా నేను వీడియోలో చూపించినట్లు మీ కళ్ళ పైన అద్దుతూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే కంప్యూటర్, ఫోను ఎక్కువగా చూడటం వల్ల వచ్చే కంటి మంట, ఎరుపు మరియు అలసటను తగ్గించి చల్లదనాన్ని అయితే ఇస్తుందండి మన కళ్ళకి. సో ఈ ఐస్ క్యూబ్ ను డైరెక్ట్ గా మన కంటికి అయితే పెట్టకూడదు అనమాట. ఇలాగ ఒక క్లాత్ లో చుట్టి అయితే మనం యూజ్ చేసుకోవాలండి. సో ఇలాగా ఈ చిన్న టిప్ ని మీరు యూజ్ చేయటం వల్ల మీకు కళ్ళ కింద నల్లటి వలయాలు అయితే చాలా పూర్తిగా తగ్గిపోతాయి అనమాట. ఇక అస్సలు లేట్ చేయకుండా వెయిట్ లాస్ రెమెడీలోకి అయితే వెళ్ళిపోదామండి. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చాలా మంది అలసిపోయి ఉంటారు. మీ ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించుకోవాలి అంటే నేను చెప్పే ఈ చిన్న చిట్కాతో మీరు 7 రోజుల్లో వెయిట్ లాస్ అవ్వచ్చండి. అన్ని కూడా మన కిచెన్ లో ఉండే వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం జీలకర్రని అయితే తీసుకున్నామండి. ఈ జీలకర్ర అనేది బరువు తగ్గటానికి, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఒక అద్భుతమైన నేచురల్ మార్గం అండి ఇది జీర్ణశక్తిని పెంపొందించి మలబద్ధకం, గ్యాస్ సమస్యలను నివారిస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మిరియాలను అయితే తీసుకున్నామండి. మిరియాలను వాడటం వల్ల ఇది మన ఆకలిని అదుపులో ఉంచి అతిగా తినకుండా కాపాడుతుందండి. ఈ మిరియాలు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్కనైతే తీసుకోవాలండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడం ద్వారా కొవ్వు పేరుకుపోకుండా చూస్తుందన్నమాట. సో అందుకనే ఇక్కడ దాల్చిన చెక్కని కూడా తీసుకున్నామండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలాచీని అయితే తీసుకున్నామండి. చాలా మంది ఇలాచీని మంచిగా ఫ్లేవర్ రావటం కోసం అయితే యూజ్ చేస్తారనమాట. ఈ యాలుకలు జీవక్రియను పెంచి శరీరంలో అదనపు కొవ్వును, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయండి. అలానే మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి బరువును తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ ఇలాచీ అనేది. సో ఇలాగా ఇలాచీని కూడా తీసుకున్నామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఇంత అవసరం లేదండి. ఇలాగ మనం తురుముకొని ఒక 2 స్పూన్స్ వరకు అయితే మనం తీసుకోవాలండి. మీకు చూపించడం కోసం అలాగ బెల్లాన్ని అయితే చూపించానండి, కానీ ఇక్కడ మనం తురుముకొని ఇలాగ కొద్దిగా బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. బెల్లం వల్ల మనకి ఫ్యాట్ అనేది తగ్గుతుందండి. అంతేకాకుండా బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఈ డ్రింక్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా గ్యాస్ ని వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోండి. అదే అండి మనం తాగటానికి ఏ వాటర్ అయితే యూజ్ చేస్తామో ఆ వాటర్ ని ఒక గ్లాస్ వరకు అయితే పోసుకోండి. వాటర్ అనేవి గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వరకు జీలకర్రను అయితే యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను జీలకర్ర వల్ల నిజంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందండి, మీరు
తప్పకుండా యూజ్ చేయాల్సిందే అండి ఇది. తర్వాత 1/2 ఇంచు వరకు దాల్చిన చెక్కనైతే యాడ్ చేసుకున్నానండి. ఇక తర్వాత ఇందులోకి 5 మిరియాలనైతే యాడ్ చేసుకోవాలండి. ఈ డ్రింక్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా అండి. తప్పకుండా ఈ డ్రింక్ ని ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది చూస్తారు మీరు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక్క ఇలాచీని వేసుకుంటే సరిపోతుందండి. ఇక వీటన్నిటిని వేసుకొని బాగా మరిగించండి ఒక 4 మినిట్స్ వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ కలర్ అనేది చూసారు కదండి, హనీ కలర్ అయితే వస్తుంది అనమాట. ఇలానే కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. 4 to 5 మినిట్స్ వరకు బాయిల్ అయితే అవ్వనివ్వండి ఈ వాటర్ ని. ఇంతకు ముందు మీరు వెయిట్ లాస్ కోసం చాలా రెమెడీస్ అయితే యూజ్ చేస్తుంటారండి, కానీ ఇలాగా బెల్లంతో ఒక్కసారి యూజ్ చేయండి, మీరు ఎంత లావుగా ఉన్నా సన్నగా అయిపోతారు. అలానే మీకు ఇష్టమైన ఫుడ్ ని తినుకుంటూ, అలానే హెల్దీ ఫుడ్ ని తినుకుంటూ మీరు ఎంచక్కా బరువు తగ్గించుకొని మీరు అనుకున్న బరువుకైతే రావచ్చు అనమాట. ఇక 4 మినిట్స్ వరకు మనం మరిగించిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువేమీ అవసరం లేదండి. ఇలాగా తురుముకున్న బెల్లాన్ని ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా బెల్లాన్ని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. ఇక అప్పుడు బెల్లం అంతా కరిగిపోతుంది కదండి ఈ వాటర్ లో. ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయండి. ఈ వాటర్ అనేవి తప్పకుండా ట్రై చేయాల్సిందే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ. అలానే మన కిచెన్ లో దొరికేవి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఈ టేస్ట్ అనేది ఖచ్చితంగా నచ్చుతుందండి. మీరు కష్టపడకుండా బరువుని తగ్గాలి అనుకుంటే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను, మనం కాఫీలని టీలని ఎంత ఎంజాయ్ చేస్తూ తాగుతామో అలానే ఉంటదండి. ఈ వాటర్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఇలాగా పక్కకైతే తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఆ వాటర్ లోకి సారం అంతా దిగిపోయి మనకి కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇక ఇలాగా ఒక గ్లాస్ లోకి స్ట్రైనర్ తోటి ఫిల్టర్ అయితే చేసేసుకోండి. మీరు మీకు నచ్చిన ఫుడ్ ని తినుకుంటానే, మీకు ఇష్టమైన ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూనే అలానే ఈ ఒక్క డ్రింక్ ని తాగి చూడండి. 1 వీక్ లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ లోకి, ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ లోకి మనం ఒక లెమన్ అయితే వేసుకోవాలండి. ఇలాగ ఒక లెమన్ ని కట్ చేసుకొని మనం ఒక్క 4-5 డ్రాప్స్ ని అయితే యాడ్ చేసుకోవాలండి. అంతే అండి. ఒక లెమన్ మొత్తాన్ని కాదండి, ఇలాగ ఒక 4-5 డ్రాప్స్ ని వేసేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలాగ లెమన్ ని యాడ్ చేసుకోవడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుందండి. ఇది మన శరీరంలో విష పదార్థాలను బయటకు పంపి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. సో ఇలాగ లెమన్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలి అంటే ఇందులో హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అసలు హనీ వేయకుండానే చాలా టేస్టీగా తీయగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ అనేది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయవలసిన డ్రింక్ అండి ఇది. సో ఇక మీరు దీనిని రోజు పరిగడుపున అంటే బ్రష్ చేసిన తర్వాత ఈ డ్రింక్ ని తయారు చేసుకొని మీరు రెగ్యులర్ గా తాగినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీరు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, మీ అందరికీ హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.